రైట్. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. చెప్తాం అందరం రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలు ఎక్కడి వారు అక్కడ కూర్చోండి, ఎవరు కదలొద్దు. ముగింపులోనికి వచ్చాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక భయముతో, వణుకుతో, మర్యాదతో మనం ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. మరొకసారి కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరుమణులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు పండుగ. మీరు చక్కగా మీ బ్యాగులలో డబ్బులు లేకపోతే ఇంకేమన్నా విలువైన వస్తువులు తెస్తారు. ఇదే టైంలో ఇంకొకరు కూడా వస్తారు. ఎవరు వాళ్ళు? తీసుకొని పోయేవారు. కనుక మీ బ్యాగులు మీరే జాగ్రత్త వహించండి. వింటున్నారు కదా? ఒకవేళ మీరు భోజనం చేయాల్సి వచ్చినా కూడా మీ భుజానికి మీ బ్యాగ్ వేసుకొని అక్కడ భోజనం చేయండి. తద్వారా ఎవ్వరు ఇక్కడ నుంచి చింతగా పోవడానికి వీల్లేదు. అయ్యో మాది పోయిందని అటువంటి మాటలు వినడానికి నేను ఇష్టపడట్లేదు. కనుక దేవుడు మీతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లరా, ఇంతవరకు చక్కగా దేవుడు జరిగించిన ప్రోగ్రాం అంతటిని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకసారి ఎఫ్ తీసుకుంటారా? ఒక్కసారి అందరి కళ్ళు మూసుకుందాం. ఒక్క చరణం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వం మాకిచ్చితివే. అర్థమందరం సమీపించరా, అందరు లేచి. తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వం మాకిచ్చితివే. స్వరమెత్తి చేతులెత్తి ఆరాధన, 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 ఆరాధన. యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ఆహా హల్లెలూయా, 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 ఆహా. ఆమేన్. చప్పట్లు కొడదామా, దేవునికి స్తోత్రం కలుగు. ఎస్, హల్లెలూయా చెప్దాం అందరం. చేతులతో ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగా. అందరు దయచేసి కూర్చోండి. ఉదయకాలం నుండి చక్కగా ప్రభువుని ఆరాధించి అద్భుతమైన సాక్ష్యాలు, చిన్నపిల్లల పాటలు, వారి డ్రామా ద్వారా ఎన్నో సంగతులను నేర్చుకున్నాం. ముగింపులోనికి వచ్చాం. దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. బైబిల్ సెలవిస్తున్నటువంటి సత్యం,
దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. బహుమానం అంటే గుర్తుకొచ్చింది. ఎస్, ఈరోజు అసలు ఒక ప్రశ్న రావాలి. చావు పుట్టుకలు లేనివాడు దేవుడు. చావు ఉండదు దేవుడికి, పుట్టుక ఉండదు. మరి దేవుడు ఎందుకు పుట్టాడు? ఒకవేళ పుడితే యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడు అన్న సంగతిని త్వరలో మీకు చెప్పి నేను ముగించేస్తాను. దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని లోకానికి తండ్రి అయిన దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు. ప్రియులారా, యేసయ్య పుట్టుక ఇట్స్ ఎ ప్రాఫిటికల్ ఫ్యాక్ట్, ప్రవచనాత్మకమైనటువంటి సత్యం. భూమండలం మీద ఏ మానవునికి కూడా ఒక వ్యక్తి జన్మించడానికి ముందు ప్రవచనాలు లేవు. ఒకవేళ ఉన్నా అవి నెరవేర్చబడలేవు. కానీ దాదాపుగా ఎంతోమంది ప్రవక్తలు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారు. దాదాపుగా 740 సంవత్సరాల కిందట యెషయా అనే ప్రవక్తుడు, లోకానికి రక్షించే రక్షకుడు ఉదయిస్తాడు, దేవాది దేవుడు మానవుడిగా జన్మిస్తాడని ఆయన పుట్టుక గురించి ప్రవచనాత్మకంగా చెప్పడం జరిగింది. అద్భుతమైన విషయం ఏంటంటే, యేసయ్య పుట్టుక గురించి, యేసయ్య పరిచర్య గురించి, యేసయ్య మరణము గురించి, యేసయ్య పునరుద్ధానము గురించి, యేసయ్య ఆరోహణము గురించి, యేసయ్య తిరిగి రావడం గురించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఏ మానవుని ఎడల అట్లాంటి ప్రవచనాలు లేవు, అవి నెరవేర్చబడలేవు. యేసయ్య పుట్టుక ఒక ప్రవచనాత్మకమైన సత్యం. అంతేకాదు ప్రియులారా, యేసయ్య పుట్టుక ఒక చారిత్రాత్మకమైన సత్యం. ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. చరిత్ర కాదనలేనటువంటి సత్యం అది. చరిత్రని 2 భాగాలుగా విభజించేశాడు యేసయ్య. ఒకటి క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. అంతేకాదు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడో, ఏ గ్రామంలో పుట్టాడో, ఎవరికి పుట్టాడో, అప్పుడు ఏ రాజు పరిపాలిస్తున్నాడో, ఏ దేశమో, అన్ని చరిత్ర పూర్తిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్, చారిత్రాత్మకమైన సత్యం అండి అది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన పుట్టుక ప్రపంచానికి క్యాలెండర్ని తీసుకొని వచ్చింది. చప్పలు కొడదాం, హల్లెలూయా. ఎస్, నీవు నేను కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే కారణం ఆయన పుట్టుకే. రెండవది, ఆయన పుట్టుక చారిత్రాత్మకమైన పుట్టుక. మూడవది, ఆయన పుట్టుక ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్, సార్వత్రికమైనటువంటి సత్యం. మన పుట్టినరోజు మన కుటుంబీకులు జరుపుకుంటారు, కొంతమంది పుట్టినరోజులు జరుపుకుంటాయి, ఇంకొంతమంది పుట్టినరోజులు దేశము జరుపుకుంటుంది. కానీ భూమండలం మీద ఉన్న ప్రతి దేశములో యేసయ్య పుట్టుక జరుపుకుంటారు. హల్లెలూయా. ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్, చారిత్రాత్మకమైన సత్యం. అయితే ఎందుకు దేవుడు పుట్టాలి, లోకానికి ఏమి ఇవ్వడానికి పుట్టాడు అన్న సంగతులు ఈ బహుమానంలోంచి నేర్చుకుందాం. బహుమానం ఓపెన్ చేయమంటారా? మీరు చప్పలు కొట్టండి, ఓపెన్ చేస్తారు. కొన్ని బహుమానాలు ఉన్నాయి, చూస్తున్నాను. యేసయ్య పుట్టుక ఈ మానవాళికి ఏం తెచ్చిందో చెప్పాలి. మీరు ఎవరైనా వస్తారా? పైకి. యేసయ్య పుట్టుక ఈ లోకానికి లవ్, ప్రేమను తీసుకొని వచ్చాడు యేసయ్య. జీసస్ బ్రాట్ లవ్ టు దిస్ హోల్ వరల్డ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రియులారా, ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుతుంటే ప్రేమ గురించి నమ్మలేనటువంటి విషయాలు ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ వచ్చే ఒక సహోదరి వాళ్ళ చెల్లి పూణేలో MBA చేస్తుంది. ఒక పిల్లోడు అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. ఆ మాట విని నిజంగానే నమ్మేసింది. చివరికి మోసపోయానని అర్థం చేసుకుంది. చివరికి ఆ పిల్లోన్ని, అమ్మో వీడితో ఉంటే నా జీవితానికి ప్రమాదమే అని గుర్తించి మెల్లిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? పోయిన అక్టోబర్లో 10వ తారీఖు అమ్మాయి పుట్టినరోజు. అదే రోజు వాడు గొంతుకు కోసి అమ్మాయిని చంపాడు. ఈ లోకంలోని ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు. స్నేహాల మధ్యలో మనకు తెలిసి ఇక్కడే నల్గొండ దగ్గరలో 2 క్లాస్మేట్స్ అబ్బాయిలు 10th క్లాస్ నుంచి చదువుకున్నారు, ఇంటర్ చేశారు, బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు చేస్తున్నారు. తెలియకుండా ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. చివరికి దాంట్లో ఒకడు క్విక్తో ఏం చేశాడో తెలుసా? ఒరేయ్, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమిస్తావని ఇద్దరి మధ్యలో గొడవైంది. అయినా మళ్ళీ ఎవరో సమాధానపరిచారు. దాంట్లో ఒకడు ఊరుకోలేడు. వాళ్ళిద్దరు ప్రాణమిత్రులుగానే ఉన్నారు, కానీ దాంట్లో ఒకడు ప్రాణం తీస్తాడు అని ఎవరికి తెలియదు. ఒకరోజు తాగుదాం రారా అన్నాడు. అది తెలియకుండా ఇంకొకడు వెళ్ళాడు. ప్రియులారా, జరిగిన సంగతి ఏంటో తెలుసా? వాడికి తాగించాడు, వీడు తాగలేదు. ఎందుకంటే వాడు మత్తులో ఉండాలి. చివరికి వాడు మత్తుడు అయిపోయిన తర్వాత వాడిని చంపి గుండెకాయను తీశాడు, వాని మర్మాంగాన్ని కట్ చేశాడు, వాని వేళ్ళని కట్ చేశాడు. మీరు చూశారు టీవీలో, వార్తలలో. చివరికి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు వాడిని. ఏంట్రా, ఎందుకు అంటే, నీ క్లాస్మేట్ కదరా, నీ ఫ్రెండ్ కదరా పిచ్చోడా. అవును, కానీ ఎప్పటి వరకో తెలుసా? నువ్వు నాతో బాగుంటే నేను నీతో బాగున్నంత మట్టుకే ప్రేమ. ఏదన్నా క్రాస్ అయిందా నేనే దుష్మన్ అయితా. ఇది లోకం యొక్క ప్రేమ. గుండెకాయ ఎందుకు తీసేవరా అంటే, వాడిని చంపడానికి నెల రోజుల నుంచే యూట్యూబ్లో సర్చ్ చేసిండంట, ఎలా చంపి గుండెకాయను తీయాలో. నేను మాట్లాడుతుంది ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. నేను మాట్లాడుతుంది స్వార్థపూరితమైన ప్రేమ కాదు. యేసు ప్రభు ప్రేమ తీసుకొని వచ్చింది అది లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ లోకం కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. హల్లెలూయా. ప్రాణం పెట్టిన ప్రేమ. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరు ఇవ్వలేనిదేంటో తెలుసా? ఏ మానవుడు కొనలేనిదేంటో తెలుసా? ప్రేమను ఎవరు కొనలేరండి. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుడు ఈ లోకానికి తీసుకొని వచ్చింది ఆయన పుట్టుక ద్వారా, ఈ లోకానికి ప్రేమ చూపించడానికి. ఈరోజు నువ్వు మనుషుల చేత దేశింపబడుతున్నావేమో, మనుషుల ప్రేమ కొరకు పరిగెత్తి చివరికి నీ జీవితంలో ప్రేమ కొదువైందేమో. కొన్ని సందర్భాల్లో భార్య నుండి భర్తకి, భర్త నుండి భార్యకి ప్రేమలు దొరకవు. స్నేహితుల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఈ రోజుల్లో ప్రేమ లేవు. పెళ్ళి నాకు ఎందుకు చేయట్లేవని వాళ్ళ నాన్నని వాడు మంచానికి కట్టి పెట్రోల్ పోసి చంపాడు. మూర్ఖుడు. ఎక్కడ పోయిందండి ప్రేమలు? ఈ లోకంలో ప్రేమలు ప్రేమించకపోతే నిన్ను కత్తితో దాడి చేస్తాయి, లేదంటే యాసిడ్ ముఖాన వేస్తాయి. కానీ దిస్ లవ్ ఐఎమ్ టాకింగ్ టుడే, ఇట్స్ ఏ అగాపే లవ్. ఇది దేవుని ప్రేమ, మానవుల ఎడల దేవుని ప్రేమ. ప్రియులారా, ఈరోజు దేవుడు లోకాన్ని ఎందుకు ఆయన జన్మించాడో తెలుసా? ప్రేమ చూపించడానికి. చెప్పలు కొడదామా? రెండవది, ఈ బాక్సులో గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను. వావ్, పట్టుకున్నా. ఇంకేం తెచ్చాడో యేసు ప్రభు చూద్దాం. ఇట్స్ ఎ జాయ్. చెప్పలు కొడదామా? సంతోషాన్ని తీసుకొని వచ్చాడు ప్రభు. ప్రియులారా, ఈరోజు మానవాళికి కొదువైంది ఏంటో తెలుసా? డబ్బుంది, ఇళ్లలో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి. కానీ మనుషుల జీవితంలో లేనిదేంటో తెలుసా? ఇట్స్ ఎ జాయ్. సంతోషం లేదు. సంతోషం కొరకు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? క్లబ్బులెంబడి పరిగెడుతున్నారు, పబ్బులెంబడి పరిగెడుతున్నారు, బార్ షాప్లోకి వెళుతున్నారు, కళ్ళు కంపౌండ్లకు వెళుతున్నారు, వ్యభిచార కొంపలోకి వెళుతున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ఏమైనా సంతోషం దొరుకుతుందేమని. ఎస్, యూ విల్ గెట్. ఇట్స్ ఎ టెంపరరీ జాయ్. ప్రస్తుతం అప్పటికి మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ తాగుడు వల్ల నీ లివర్ పాడవుతుంది. వ్యభిచారం వల్ల నీ జీవితంలో ఎయిడ్స్తో, హెచ్ఐవితో నాశనమయ్యే ప్రమాదం ఉంది. త్రాగి లేదా వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోతారు. నిజమైన సంతోషం దొరకదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? హీ కేమ్ డౌన్ టు గివ్ జాయ్ టు మ్యాన్ కైండ్. మానవాళికి ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడండి, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదేమో, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓసారి ఒక ఆయన వెళ్ళాడంట,
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సంతోషం లేదు, ఏమన్నా మందులు ఇస్తారంటే డాక్టర్ అన్నారంట, సంతోషానికి నేను ఎట్లా మందులు ఇస్తానయ్యా? సంతోషం అనేది గుండె లోతుల్లోంచి వచ్చేది, మందులతో ఇయ్యలేము. మందులు గాయాలు కట్టొచ్చేమో కానీ హృదయ గాయాన్ని ఎవరు బాగు చేయలేరు. అందుకే చాలా సంవత్సరాల కిందట ఫెవిక్విక్ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు, వి ఫిక్స్ ఎవ్రీథింగ్ బట్ నాట్ బ్రోకెన్ హార్ట్స్. మేము అన్నిటినీ అతకబెడతాము కానీ పగిలిన హృదయాలన్నీ అతికించజాలమని. ఎంతోమంది జీవితాల్లో ఇది లేదు. ఈరోజు సంతోషం లేదు, పైకి చిరునవ్వు చిందిస్తున్న గుండెల్లో వేదన, ఎక్కడో మానని గాయాలు ఉన్నాయి. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, సార్ నేను ఆ మందులు లేవు అన్నాడంట. సరే వచ్చాడు కదా అని ఒక మందు టానిక్ ఏదో రాసిచ్చాడు. మళ్ళీ వారం అయ్యాక మళ్ళీ వచ్చాడు ఆయన. నాకు చెప్పాను కదండి నిజమైన సంతోషం ఇవ్వలేను నేనని. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక పని చేస్తావా? ఊరవతల సర్కస్ వచ్చిందంట. ఏమొచ్చిందండి? అక్కడ బఫూన్ ఉన్నాడు, జోకర్ ఉన్నాడు, అందరిని నవ్విస్తున్నాడంట. నీకు కనీసం కొంతసేపు అయినా నువ్వు నవ్వొచ్చు, నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ అది కూడా జరగదు సార్ అన్నాడు. ఎందుకు, ఆల్రెడీ పోయొచ్చావా? ఆల్రెడీ నువ్వు పోయొచ్చావా అంటే ఆయన అన్నాడు, కాదు సార్. మరేంటి? అందరినీ నవ్వించే బఫూన్ నేనే సర్కస్లో, అందరికీ నవ్వించే బఫూన్ నేనే, కానీ నిజానికి నా జీవితంలో నిజమైన నవ్వు సంతోషం లేదు. ఇంతకుముందు సాక్ష్యాలు విన్నాం, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, కానీ వారి జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇచ్చింది ఉద్యోగం కాదు, డబ్బు కాదు, ఇంకేదో కాదు. నిజమైన సంతోషాన్ని యేసు ప్రభు వారు ఇస్తారు. హల్లెలూయా, ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితంలో ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ ట్రూ జాయ్, నిజమైన సంతోషం నీ జీవితంలో కొదవగా ఉంటే, ఈరోజు యేసు ప్రభు ఈ లోకానికి బహుమానంగా వచ్చాడు, నువ్వు ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. మూడోది మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మూడోది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? హీ కేమ్ టు గివ్ పీస్, సమాధానం. చెప్పండి ఏంటిది? ఈ రోజుల్లో కుటుంబాల్లో లేనిది సమాధానం. మైకేల్ జాక్సన్ చివరి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూ తీసుకుంటున్న ఆయన అన్నాడు, సార్ మీ అంతా నెమ్మది కలిగిన వాళ్ళు ఎవరు లేరనుకుంటాను, కావలసినంత డబ్బు ఉంది, చచ్చిపోయే అభిమానులు ఉన్నారు, మీరు పాట పాడితే యువత ఉర్రూతలూగుతారు, అసలు సమాధానంగా నెమ్మదిగా ఉన్నావంటే మీరే అనుకుంటా సార్ అని ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి వ్యక్తి అంటే మైకేల్ జాక్సన్ అన్న చివరి మాట వినండి. ఇది చివరి ఇంటర్వ్యూలో ఆయన అన్నమాట. మీరు అనుకుంటున్నట్టుగానే నిజంగా నాకు డబ్బు ఉంది, అభిమానులు ఉన్నారు, అంతఃపురం లాంటి ఇల్లుంది, కానీ నాకు లేనిది నెమ్మది, నేను ఒంటరివాన్నండి. ఐ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట, ఆయన సమాధానానికి కర్త అంట. ఆయన సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయమున ఎవరైనా నీ జీవితంలో నిజమైన ప్రేమ కావాలంటే యేసు ప్రభు మాత్రమే ఇస్తాడు. నిజమైన సంతోషం కావాలంటే యేసయ్య మాత్రమే ఇస్తాడు. నిజమైనటువంటి సమాధానం కావాలంటే యేసయ్య మాత్రమే ఇస్తాడు. నిజంగా నీ జీవితంలో సమాధానంగా ఉన్నావా? ఎందుకు లేవో తెలుసా? యేసు లేడు గనుక. ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో నిజమైన ప్రేమ కావాలంటే ఈ లోకంకి ప్రేమ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు యేసయ్య. రెండవది, నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు యేసయ్య. నిజమైన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు యేసయ్య. నాలుగోది ఓపెన్ చేస్తున్నాను. జీసస్ కేమ్ టు గివ్ హోప్. నిరీక్షణనివ్వడానికి వచ్చాడండి. చప్పలు కొడదాం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నీ జీవితంలో ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా కుటుంబం మారదు, నా పరిస్థితులు మారవు, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటే కాదు, ఆగండి. నీ జీవితాన్ని బాగు చేయడానికి నిరీక్షణ ఉంది యేసుక్రీస్తు ప్రభులో. మేబీ నీ ఉద్యోగరీత్యా కుటుంబంలో సమస్యల వల్ల కొన్ని సందర్భాలను నువ్వు అనుకుంటున్నావేమో,
నాకు చావొస్తే బాగుండునని. వద్దు, చావడానికి కాదు. యేసుప్రభు నిన్ను తయారు చేసింది నీవు సంతోషంగా బ్రతకాలనే. ఒకవేళ ప్రయత్నం కూడా చేసిన వారు ఇక్కడ ఉన్నారేమో, చావొస్తే బాగుండని. యు మైట్ బి ట్రైడ్. మీరు ప్రయత్నం చేసిండొచ్చు. నో 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 నో, ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకునేవారు ఈ లోకంలో కొంత బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ ఆత్మహత్య నిత్యము మండే అగ్నిగుండంలోనికి నిన్ను తీసుకెళ్తుంది. మీరైతే అనొచ్చు, సార్ చావు లేకపోతే ఇంకేంది, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నన్ను ఎవరు ప్రేమించరు, అందుకే చావాలనుకుంటున్నానంటే కాదు. యేసుక్రీస్తు ప్రభులో నీకు నిరీక్షణ ఉంది. దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టగలడు. ఆయన నీ జీవితాన్ని ప్రేమతో నింపగలడు. ఆయన నీ జీవితాన్ని సంతోషంతో నింపగలడు. ఆయన నీ జీవితాన్ని సమాధానంగా నింపగలడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా నీకు క్రీస్తులో నిరీక్షణ ఉంది. వద్దు, చావద్దు. దేవుడు నిన్ను సృష్టించింది చావడానికి కాదు, నువ్వు మంచి జీవితం ఈ భూమండలం మీద జీవించడానికి. హల్లెలూయా. చెబుతున్న నేను ఒకరోజు చచ్చిపోదామనుకున్నాను. నా తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాను. 9వ తరగతి నుంచే తాగుతూ, రౌడీలాగా తిరుగుతూ, గొడవలలో పోతూ, రాజకీయాల్లో పోతూ నా జీవితాన్ని పాడు చేసుకొని, తల్లిదండ్రుల చేత అసహించబడి, బంధుమిత్రుల చేత అసహించబడి, స్నేహితుల చేత విడవబడిన స్థితిలో ఒకరోజు అనుకున్నాను, ఏం బ్రతకాలరా, సస్తే ఒక పనిలో అయిపోతుందని. కానీ ప్రియులారా వినండి, అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక నిరీక్షణ ఎక్కడ కలిగిందో తెలుసా? ఇట్లాగే కూర్చొని వాక్యం వింటున్నాను, అక్కడ ఆయన చెప్పాడు, క్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది. ప్రియులారా, చావడానికి సిద్ధపడిన నేను ఈ రోజు వరకు బ్రతికి నెమ్మదిగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? చెడిపోయిన నా జీవితానికి ఒక నిరీక్షణ, ఒక గమ్యాన్ని ఇచ్చింది నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఇక ఏం కాదు, ఏం లేదు, నా బ్రతికింతే అనుకోకు. ఈ మధ్యాహ్నం దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడు నీ జీవితంలో నిజమైన ప్రేమతో నిన్ను నింపబోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం నిజమైన సంతోషాన్ని నీ జీవితంలో పొందుకొని బయటకు పోతావు. ఈరోజు నీ జీవితంలో నిజమైన సమాధానాన్ని పొందుకొని నువ్వు బయటికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే నిన్ను తీసుకొచ్చాడు. అంతేకాదు, నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు చావడానికి కాదు, కృంగిపోవడానికి కాదు, కృషించిపోవడానికి కాదు, నా బ్రతికి ఇంతే అని కాదు, దేవుడు కొత్తగా మొదలు పెట్టగలడు. చాలామంది ఇక్కడ ఉన్నారు, గాంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. వారి జీవితాలు ముగింపుకొచ్చాయి. కానీ యేసు ప్రభు సువార్త విని వారి జీవితంలో యేసయ్యకి అవకాశం ఇచ్చారు. చచ్చిపోవలసిన వారు ఎప్పుడో ఇంకా బ్రతుకుతున్నారు, మంచి బ్రతుకుతున్నారు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎస్. నా ఎన్నోది 5వది చూస్తున్నాను. ఈ గిఫ్ట్ బాక్స్లో ఏమేమి వస్తున్నాయో చూడండి. దెర్ ఈజ్ అ డెలివరెన్స్. యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడో తెలుసా? విడుదల ప్రియులారా. చాలామంది బంధించబడినటువంటి వారు ఉన్నారు. నువ్వు పుట్టుకతో నేను బాటలు పట్టుకొని రాలే, నువ్వు మంచోడివే, మంచిదానివే, కానీ పరిస్థితుల వల్లనో స్నేహితుల వల్లనో నువ్వు చెడు విషయాలకు బానిసైపోయావు, బంధించబడ్డావు. నీకు అలా చేయాలని లేదు, తాగాలని లేదు, గాంజాయి తీసుకోవాలని లేదు, సిగరెట్లు విడిచిపెట్టాలని ఉంది. సిగరెట్ కొడుతున్నప్పుడు కూడా పొగ తాగుట హానికరం ఉంది తెలుసు, కానీ బంధించబడ్డావు. ప్రతి త్రాగే వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? నేను తాగొద్దురా, డిసెంబర్ 31న నిర్ణయం కూడా చేసుకుంటాడు. అనుకుంటాడు, ఈరోజు సాయంత్రం నేను తాగొద్దు, నా ఇంటికి రావాల్సిన పైసలు పక్కోడింటికి పోతున్నాయి, కళ్ళు కంపౌండ్కి పోతున్నాయి, భారీ షాప్కి పోతున్నాయి. నా భార్య పిల్లలకు నేను ఈ డబ్బు తీసుకెళ్ళాలి, నా భార్య పిల్లల స్కూల్ ఫీజు కట్టగలను, నేను ఎందుకు తాగుతున్నాను? తాగొద్దు అనుకుంటాడు, కష్టపడతాడు చాలా. సాయంకాలం ఇంటికి ప్రయాణం చేస్తాడు, మధ్యలో ఒక బార్ వస్తుంది, కళ్ళు కంపౌండ్ వస్తుంది, సిగరెట్ డబ్బా ఒకటి ఉంటుంది. అనుకోకుండానే ఒక శక్తి ఆ వ్యక్తిని లాక్కొని పోతుంది. ఎందుకో తెలుసా? దాని వెనకాల సాతానుడు ఉన్నాడు, దాని వెనకాల దయ్యపు క్రియలు ఉన్నాయి. నువ్వు మంచోడువే, కానీ సాతానుడు మంచోడు కాదు, నిన్ను బంధించాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ క్రియలన్నిటి నుండి నిన్ను విడిపించడానికి,
నజరేయుడైన యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మా జీవితంలో విడిపించాడండి. చూసి ట్రై చేయి. ఈరోజు అడుగు, ప్రభా నువ్వు నిజంగా దేవుడవైతే, ఈ మనిషి చెబుతుంది నిజమైతే, నా త్రాగుడు నుండి నువ్వు విడిపిస్తావా? వ్యభిచారం నుండి విడిపిస్తావా? గుట్కాల నుండి విడిపిస్తావా? సిగరెట్ల నుండి విడిపిస్తావా? వ్యభిచార సంబంధమైన క్రియల నుండి విడిపిస్తావా? నాకు ఈ బ్రతుకు ఇష్టం లేదు, మంచి జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని నేను అడిగినట్టుగా నువ్వు అడిగి చూడు. ఈ మధ్యాహ్నం నీ బంధకాలన్నిటి నుండి విడిపించడానికి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. సాతాను సంబంధమైన వాటిలో కట్టబడి ఉంటారు కొంతమంది. అమ్మాయి ఉంది, నేను చూపించడానికి ఇష్టపడట్లేదు అమ్మాయిని. సాయంత్రం 7 కాగానే 6వ తరగతి అమ్మాయి, చాలా అందంగా ఉంటుందండి, చాలా క్యూట్గా ఉంటుంది అమ్మాయి, 6వ తరగతి అమ్మాయి. 7 కాగానే ఏమవుతుందో ఏంటో ఇంట్లోంచి పరిగెడుతుంది. నేను అమ్మాయిని చూపించడానికి ఇష్టపడట్లే, అయ్యో ఈమెనా అని జాలిగా మీరు మాట్లాడుకుంటారు. లేదు, దేవుడు విడిపించాడు కనుక చెప్తున్నాను. 7 కాగానే ఏమవుతుందో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మాయిని పట్టుకోవడానికి తల్లి ఉరుకుతుంది, తండ్రి ఉరుకుతాడు, అన్న ఉరుకుతాడు. పట్టుకొని వచ్చి ఎందుకు ఉరుకుతున్నవి అంటే, సన్నగా మాట్లాడే అమ్మాయి స్వరం మారిపోతుంది, నాకు ఆకలి అవుతుంది అంటదంట. అని అన్నం తెచ్చి పెడితే, కూర తెచ్చి పెడితే అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఆ కూర కాదు, నాకు రక్తము కావాలి, రక్తం కావాలి. ప్రియులారా, మంత్రగాల దగ్గరికి వెళ్ళారు. దాదాపుగా ప్రతి మంత్రానికి 4,000 రూపాయలు తీసుకున్నారంట ఇంచుమించు. ప్రయత్నాలన్నీ చేశారు. తెలుసా మీకు? దయ్యపు క్రియలన్నిటి నుండి విడిపించడానికి వచ్చిన దేవుడు నజరేయుడైన యేసయ్య. ఏమైందో తెలుసా? అడగండి. 1 రూపాయి తీసుకోలేదు ఇక్కడ, కానీ దేవాది దేవుడు అమ్మాయిని దయ్యపు క్రియలన్నిటి నుండి విడిపించాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా అండి? ఈరోజు స్కూల్కి పోతుంది అమ్మాయి. ఒకప్పుడు స్కూల్కి పంపించలే, ఎందుకంటే అక్కడి నుండి అక్కడెక్కడ పారిపోతుందేమో అని. దేవుడు విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు. కొన్ని వారాల కిందట ఆదివారం, ప్రతి ఆదివారం ఇక్కడ 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. దయ్యాల చేత పీడింపబడుతున్న వారు కావచ్చు, బంధకాల్లో పట్టుబడినటువంటి వారు కావచ్చు, నెమ్మది లేని జీవితాలు కావచ్చు, సమాధానం లేని జీవితాలు కావచ్చు, అయ్యో చస్తే బాగుండనే జీవితాలు కావచ్చు. రండి, ప్రతి ఆదివారం 10 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రభువే మన మధ్యలోనికి దిగొస్తాడు. ఆయన విడుదలని ఇస్తాడు, ఆయన జీవితాలను బాగు చేస్తాడు, ఆయన పాడైన జీవితాలను ప్రయోజకులుగా చేస్తాడు. ఆయన మొన్నటి దినంన తీసుకొని వచ్చారు కొన్ని వారాల కిందట. అమ్మాయికి ఏమైందేమో, హాస్టల్కి పంపించారు. హాస్టల్కి పోయి కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత సడన్గా కళ్ళు మూసుకుంది అమ్మాయి. అప్పటికే 3 రోజులైంది, కళ్ళు తెరవట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇదేదో నరాల బలహీనత అని కొన్ని మందులు రాసిచ్చారు. అయినా వారికి డౌట్ ఉంది, కాదు మంత్రాల దగ్గరికి తీసుకువెళ్ళాలని మంత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. 3 రోజులు తీసుకెళ్లారు. 3వ రోజు 4వ రోజు ఇక్కడే కూర్చున్నాం మేము. అమ్మాయి చేతిలో మంత్రాల దగ్గరికే పోయి వచ్చారు. అయినా కళ్ళు తెరవట్లేదు, పండుకోవట్లేదు, అన్నం తినట్లేదు. ఉన్నది అమ్మాయి కూడా ఇక్కడ, చిన్న అమ్మాయి, 7వ తరగతి అమ్మాయి, అంతే. కళ్ళు తెరవట్లేదు, 3 రోజుల నుంచి తిండి లేదు, 3 రోజుల నుంచి నిద్ర లేదు, అట్లాగే కూర్చొని ఉంటుంది. డాక్టర్లు ఏమో ఒక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, మంత్రగాలేమో మంత్రగాలు చేసి పంపించారు, కానీ ఏ ప్రయోజనం లేదు. ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఎక్కడ పోయి వచ్చారో తెలుసా? అమ్మాయి చేతుల్లో నిమ్మకాయలు ఉన్నాయి, అగరబత్తీలు కూడా ఉన్నాయి. వచ్చింది ఇక్కడ, వచ్చి కూర్చుంది. ప్రియులారా, జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 3 నిమిషాలలో అమ్మాయి కళ్ళు తెరిసింది. అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మాయి అంటుంది, నాకు ఆకలి అవుతుంది చాలా. ఓ దేవుడు విడుదల ఇవ్వడానికి వచ్చాడు. మేబీ నీ జీవితం మీద సాతాను దాడిందేమో, మాంత్రిక ప్రభావాలు ఉన్నాయేమో, చేతబడి ప్రభావం ఉండొచ్చేమో. నేను సవాలుగా చెప్తున్నాను, ప్రభువైన యేసు నామమున ఆయన విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు. ఈజ్ ఎ డెలివరర్. ఆయన విడుదల ఇచ్చేవాడు. రాత్రుల్లో నిద్రలేక ఉలిక్కిపడి లేస్తున్నావా? రా, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నీకు మంచి జీవితం ఇవ్వడానికి, సమాధానకరమైన జీవితం ఇవ్వడానికి, సంతోషకరమైన జీవితం ఇవ్వడానికి, నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి పిలిచాడు. చాలామంది ఈరోజే వచ్చారు క్రిస్మస్. మీ అందరికీ బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. యేసయ్య అంటే మీకు ప్రేమ, యేసయ్య మంచి దేవుడు అని మీకు తెలుసు. అయితే ప్రతి ఆదివారం రండి, ఉన్నతమైన నిండైన ఆశీర్వాదాలు పొందండి. ఆమెన్. ఇంకా 2 బహుమానాలు ఉన్నాయి, అది చెప్పి నేను ముగిస్తాను.
ఇటర్నిటీ. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మొదటిది ప్రేమ పంచడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? సంతోషాన్ని ఇవ్వడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? సమాధానాన్ని ఇవ్వడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? స్వేచ్ఛ విడుదలని ఇవ్వడానికి. హలో, వింటున్నారా? యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? నిత్య జీవం ఇవ్వడానికి. చెప్పండి హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు పుట్టాలండి? దేవుడు ఎందుకు పుట్టాలి? కొన్ని రోజు మనం పాటలు విన్నాం. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ తల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాషా చూస్తున్నావని దేవుడి గురించి రాశారు. ఇంకొంతమంది అయితే కవులు వారి పెన్ను తీసుకొని రాశారు, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, మా బ్రతుకులు చెడిపోతుంటే నువ్వేం చేస్తున్నావని. కానీ యేసు ప్రభు ఎక్కడో దూరంగా ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు, ప్రజలందరినీ రక్షించడానికి సమీపంగా వచ్చినటువంటి దేవుడు, మనకు దగ్గరగా వచ్చినటువంటి దేవుడు. ప్రియులారా వినండి, నిత్య జీవము అంటే మరణించలేని చోటు. ఒక చోటు ఉంది, భూమి ఒక చోటు ఉంది, అది దాన్ని పరలోకం అంటారు, మోక్షం అంటారు. ప్రతి మనిషి ఒక రోజున చచ్చిపోతాడు. తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. కొంతమంది పరలోకానికి పోతారు, కొంతమంది నరకానికి పోతారు. అయితే పరలోకానికి ఎవరు పోతారో తెలుసా? పాపము లేని వారు పోతారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, అందరము పాపం చేశాము, దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయాము. అందరం పాపం చేశాం. ఇప్పుడు మనిషికి ఒకటి ఉంది, పాపం చేశాను, నాకు వెలుగులోనికి బ్రతకాలనుంది, వెలుగులో జీవంలోనికి వెళ్ళాలనుంది. ఎప్పుడు? నేను సత్యంలోనికి వెళ్ళాలనుంది. ప్రియులారా వింటున్నారా? అసతో మా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోంగ అమృతంగమయ, ఓం శాంతి 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 అన్నాడు ఒక భక్తుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. మృత్యోంగ అమృతంగమయ, నేను మరణంలో ఉన్నాను, నువ్వు నన్ను జీవంలోనికి దాటించు అని అడిగితే యేసు ప్రభు వారి జవాబు ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, మానవుని యొక్క తపన పరలోకం వెళ్ళాలని, కానీ వెళ్ళలేరు. ఎందుకంటే మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో మరణిస్తున్నాడు. మనిషి ఏం చేశాడో తెలుసా? పాపము పోవడానికి జంతువులను కోయడం మొదలుపెట్టాడు. కోళ్ళను, మేకలను, గొర్రెలను కోసి రక్తము చిందించబడితే పాపానికి విమోచన కనుక కోయడం మొదలుపెట్టాడు. పాపం చేస్తుంది మానవుడు, కోస్తుంది జంతువులని. అయితే మనుషులందరి పాపం కొరకు, సర్వ మానవాళి పాపం కొరకు ఒక మనిషి చనిపోవాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి. ఎవరు లేరు. క్రిస్మస్ ఏంటో తెలుసా? మనము పుట్టినాము గనుక చచ్చిపోతాము. క్రిస్మస్ ఏంటో తెలుసా? యేసు ప్రభు చావడానికి పుట్టాడు. యేసు ప్రభు మానవాళి కొరకు చావడానికి పుట్టాడు. ఈరోజు క్రిస్మస్ మనకు సంబరమే, కానీ ఆయన మానవాళి కొరకు చనిపోవడానికి పుట్టాడు. ఉదాహరణకు అనుకుందాం, చీమలన్నీ గొడవపడుతున్నాయి. మనం చెప్పొచ్చు, ఏయ్ చీమలారా అలా గొడవపడొద్దు, చక్కగా ఉండాలి, మీరు ప్రేమగా ఉండాలి అంటే వాటికి అర్థం కాదు. వాటికి అర్థం కావాలంటే నేను చీమనైపోవాలి, వారి మధ్యలోనికి వెళ్ళాలి. క్రిస్మస్ ఏంటో తెలుసా? మనుషులకు సరైన బోధ బోధించి, సరైన మార్గము చూపించి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. చెప్పాలి కొడదాం హల్లెలూయా. గాడ్ కేమ్ డౌన్ టు సేవ్ మ్యాన్ కైండ్. సర్వ మానవాల్ని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించాడు. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనకి ఇంకొక పేరు పెట్టబడింది, ఇమ్మానుయేలు, దేవుడు తన ప్రజలకు తోడుగా వచ్చాడు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నువ్వు ప్రతిదీ ప్రశ్నించాలి, నేర్చుకోవాలి. వంకాయలు కొంటున్నప్పుడు పుచ్చుందో లేదో చూస్తాం, బట్టలు కొంటున్నప్పుడు చినుగు ఉందో లేదో చూస్తాం, ఏదైనా బస్సు ఎక్కేటప్పుడు ఎక్కడికి పోతుందో లేదో కనుక్కుంటాం. ఒక ప్రశ్న, ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడికి, భూలోకంలోనికి? ఇక్కడ ఎందుకున్నావు? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నావు? ఈ సత్యాన్వేషణ ప్రతి మానవుడు చేయాలి.
ఎక్కడికి పోతాను చనిపోయిన తర్వాత? అక్కడితోనే ముగింప? ఇంకేదైనా ఉందా? ఆలోచించాలి, ఆలోచించాలి, అన్వేషించాలి, సత్యాన్వేషకులుగా కావాలి. హలో, అర్థమవుతుందండి? మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకున్నాం? ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారనుకోండి, అరే ఆ పలానా బ్రదర్ చచ్చి పోయాడు అంటాం. ఎక్కడికి పోయాడు? ఆన్నే ఉంది కదా బాడీ. మరి పోయినోడెవడు? అక్కడే బాడీ ఉంది, చచ్చిపోయి అక్కడే ఉన్నాడు, కానీ చచ్చిపోయాడురా. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడు అంటే ఇంకేదో మార్గం ఉంది. బైబిల్ సెలవిస్తుంది, ఒకటి నరకము, రెండవది పరలోకం. పరలోకానికి ఎవరు వెళ్తారో తెలుసా? వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి జీవించి సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తంను చిందించాడు. ఇక జంతు బలి మనకు అవసరం లేదు, యేసు రక్తము చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎవరెవరైతే ఇంకొక చివరిది ఉంది, నువ్వు రక్షించబడాలంటే నయా పైసా ఖర్చు లేదు, నయా పైసా ఖర్చు లేదు నువ్వు రక్షించబడాలంటే. నేను చెప్తున్నాను కదా, నా తల్లిదండ్రులు అన్నారు, మా కడుపున చెడబుట్టినవరా చచ్చిపోరా అని. యేసు ప్రభువుని నేను చేసిన విషయం ఏంటో తెలుసా? 7వది, లెట్స్ వెల్కమ్ హిమ్. నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించు, అంతే. నయా పైసా ఖర్చు లేదు. ఆయన నీ జీవితంలోనికి వచ్చాడు అనుకోండి, నిజమైన ప్రేమ, నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన విడుదల. అంతేకాదు ప్రియులారా, పరలోకంలో ఒకరోజు నిరంతరం ఉంటావు. నరకముంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మనిషి కాలిపోతుండాలి. మీరు అనొచ్చు, బ్రదర్ చచ్చినాక ఎక్కడ పోతేముంది, పరలోకం ఉందా నరకం ఉందా ఎవడు చూసిండు? చూడలేదు నాయనా, కానీ దేవుడు చెప్పాడు కనుక నమ్మాలి మనం. ఇప్పుడు నమ్మకుండా నువ్వు సూటిగా నరకం పోయి అప్పుడు నమ్ముకుంటానంటే అవకాశం లేదు, అప్పుడు అవకాశం లేదు. నీ భూమి మీద నీ శ్వాస ఉన్నప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. కొన్ని సంవత్సరాల కిందట నేను రమ్మని అడిగిన నా జీవితంలో, ప్రభా నా జీవితం చెడిపోయింది, నా జీవితం నేను బాగు చేసుకోలేని స్థితికి వచ్చాను, ఏ మనిషి నన్ను బాగు చేయడానికి తెలుసు. ఆయన చెప్తుంది నిజమైతే నా జీవితాన్ని బాగు చేస్తావా అని తలుపేసుకున్నాను, కిటికేసుకున్నాను, మోకాళ్ళ మీద ఉండి ఏడవడం మొదలుపెట్టాను. జరిగిన గొప్ప విషయం ఏంటో తెలుసా? ఏదో శక్తి నన్ను ఆవరించింది, నాలో ఉన్న చీకటంతా ఎగిరిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాను, ఆయన నామంన బాప్తిస్మం తీసుకున్నాను, రక్షించబడ్డాను. ఇదిగో ఇక్కడ ఎంతోమంది దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మోసగత్తలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, గాంజాయిగాళ్ళు ఉన్నారు. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు వారందరినీ రక్షించాడు. శంకరన్న లేచి నిలవాడు, శంకర్ బియా, ఆ శంకర్ గుడంబా శంకర్ ఆయన పేరు, ఆయన పేరే గుడంబా శంకర్. ఇక ఈ శంకర్ కూడా తాగుపోతే కానీ ఆయన డైరెక్ట్ గుడంబ అమ్మి తాగిన 40 ఏండ్లు, 40 ఏండ్ల నుంచి గుడంబ తాగి గుడంబ అమ్మేవారు. వాళ్ళ అన్న మాట ఏంటో తెలుసా? అన్న మమ్మల్ని తాగుడు మానేయమని ఎస్ఐల మీద ఎస్ఐలు పట్టుకున్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు, కొడుతుండే. కొన్నిసార్లు నాకు ఇంకా గుర్తుంది, ఆయన మెడలో ఒకటి తిత్తి వేసి రోడ్డు మీద నడిపించుకుంటూ పోయారు, అయినా మారలే. పోలీసు వాళ్ళు కొట్టారు, అయినా మారలే. వాళ్ళ అన్నమాట వినండి చాలా జాగ్రత్తగా. మేము మా జీవితాన్ని మార్చుకోమని ఎస్ఐల మీద ఎస్ఐలు కొట్టారన్న మాకు, కానీ మారలే. మరి ఎలా మారావు శంకర్, గుడంబ శంకర్ గారు అంటే? ఎస్ఐలు మార్చలేకపోయారు, యేసయ్య మార్చాడు నన్ను, యేసయ్య మార్చాడు నన్ను, యేసయ్య మార్చాడు నన్ను. యేసయ్య మతం మార్చడానికి వచ్చిన దేవుడు కాదు, మనసు మార్చడానికి వచ్చిన దేవుడు. యేసయ్య మతం మార్చడానికి వచ్చిన దేవుడు కాదు, సరైన మార్గంలో నడిపించడానికి వచ్చిన దేవుడు. యేసయ్య మతం మార్చడానికి వచ్చిన దేవుడు కాదు, యేసయ్య బ్రతుకును మార్చడానికి వచ్చిన దేవుడు. యేసయ్య మతం మార్చడానికి వచ్చిన దేవుడు కాదు, యేసయ్య గుండె మార్పిడి, హృదయ మార్పిడి చేయడానికి వచ్చిన దేవుడు. ఆ యేసయ్యను కేవలం అంగీకరించాం. యేసయ్య నువ్వు నిజంగా దేవుడవైతే మా జీవితాన్ని మారుస్తావా? మా జీవితం చేయి దాటిపోయింది. ఈ మధ్యాహ్న కాల సమయమున
నువ్వు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని, యేసయ్య నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని బాగు చేయి. ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి జీవితాలు చూడండి. ఎందుకండి యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? పుట్టింది అందుకండి మానవాళి కొరకు దెబ్బలు తిన్నాడు ఆయన. మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తం చిందించాడు. ఆయన కొట్టలేకనా సృష్టిని ఒక మాట చేత సృష్టించాడే, ఒక్క మాట చేత నాశనం చేయగలడు. ఆయన శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు, మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా! ఇది ప్రేమ. ప్రేమ పదములు చాలని ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిధి. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిధి. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిధి. నవమాసం మోసి ప్రయోజకులను చేస్తే కన్నబిడ్డలే వారిని విడిచిపెడుతున్నారు. ఈ ప్రేమ అట్లా కాదు. ఎత్తుకునే ప్రేమ, హత్తుకునే ప్రేమ, ఆదరించే ప్రేమ, ఆలోచన చెప్పే ప్రేమ, ఆశ్చర్యక్రియలు చేసే ప్రేమ, అద్భుతాలు చేసే ప్రేమ, విడుదలనిచ్చే ప్రేమ యేసు ప్రేమ. ఇట్స్ గాడ్స్ లవ్. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించే ప్రేమ. ప్రేమ ప్రేమ అదే ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది ప్రేమ. ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రియులారా, దేవుడు రోగాలను మాత్రమే తీసేయడానికి వచ్చుంటే డాక్టర్గా వచ్చేవాడు. చక్కని భవనాలు కట్టించడానికే వచ్చుంటే ఇంజనీర్గా వచ్చేవాడు. చక్కని టీచరే కావాల్స్తే ఈ లోకానికి ఆయన టీచర్గా వచ్చేవాడు, లేదా సైకాలజిస్ట్గా వచ్చేవాడు, లేదా ఇంకొక రకంగా వచ్చేవాడు. కానీ యేసు ప్రభు డాక్టర్గా కాదు, టీచర్గా కాదు. ఆయన బోధించాడు, ఆయన రోగాలను అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన వచ్చింది ప్రాముఖ్యమైన కారణం మానవాల్ని నరకము నుండి తప్పించడానికి. అందుకే రక్షకుడు మనుషులందరూ వెళుతున్నారు. నిత్యమండే అగ్నిగుండం నుండి తప్పించబడాలంటే ఒక రక్షకుడు కావాలి. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నిత్యము మండే అగ్నిగుండము నుండి నిన్ను రక్షించడానికి. ప్రియులారా, ఈ మధ్యాహ్నం నువ్వు చేయాల్సిన సింపుల్ పని, యేసయ్య నేను పాపిని, నా హృదయంలోనికి రా,
నిజంగా నా జీవితంలో నిజమైన సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, విడుదల లేదు, నాకు పరలోకం కావాలయ్యా అని నువ్వు అంటే చాలు, నువ్వు అంటే చాలు, ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ఒక మార్పు మొదలైద్ది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తాడు, నీ జీవితంలో విడుదలని ఇస్తాడు ఆయన. అక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు జవహర్ అని అక్కడున్నాడు, ఇక్కడ గోటియా బ్రదర్ ఉన్నాడు. వీళ్ళంతా తాగుబోతులండి. ఇదిగో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో పనిచేసేవాడు, 35 ఏళ్ళ తాగుబోతు, 16 సంవత్సరాలు ఉద్యోగానికి వెళ్ళలేదు. దేవుడు ఈరోజు మార్చాడు. వెనకాలన్నాడు. తెలుగు అప్పుడు ఉమ్మడి దేశం ఆంధ్రప్రదేశ్ ఉండే, మనకి ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉండేవారు. ఎంపీ దగ్గర ఆయన పనిచేశాడు. త్రాగి ఈరోజు ఎప్పుడో చావు సమీపించినటువంటి సమయాలు అవి. యేసుప్రభు జీవితాన్ని మార్చాడు. ఇక్కడ జీవితాన్ని మార్చడమే కాదు, నిత్యము మండే అగ్నిగుండము నుండి విడిపించడానికి వచ్చాడు. థ్యాంక్ యూ నాన్న. ఒకసారి ఇట్లాగే డ్రామా అవుతుంది, ముగింపుకు వచ్చాను. ఇట్లాగే డ్రామా ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు సండే స్కూల్ పిల్లలకి వేయించారు కదా టీచర్. దాంట్లో మీరు గమనిస్తే మరియమ్మ గారిని యోసేపు గారు అలా తీసుకెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొడితే స్థలం లేదు బొమ్మన్నారు. అదే సంఘటన జరిగింది. టీచర్ అందరికీ చక్కగా డ్రామా వేయించింది. హేరోదు ఉన్నాడు, భటులు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, మరియ ఉంది, దూతలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ క్లాస్లో ఒక్కడెక్కడు కావాలి, స్థలం లేదు పో అనేటోడు కావాలి. ఎవ్వరు లేరు క్లాస్లో, ఒక్కడు ఉన్నాడు. వాని పేరు డేవిడ్. కానీ వానికి డైలాగ్ చెప్పడం రాదు, జొల్లు గారుచుకుంటుంటాడు, జర అమాయకుడు వాడు. కానీ వాడు వచ్చి అన్నాడు టీచర్తో, టీచర్ నేను కూడా డ్రామాలో ఉంటాను టీచర్ అన్నాడు. టీచర్ అంది, డేవిడ్ నిన్ను డ్రామాలో పెట్టుకుంటే నాశనం చేస్తావు రాను అంది. కానీ టీచర్కి దిక్కు లేదు, స్థలం లేదు పో అనేటోడు కావాలి కదా ఒకడు. టీచర్ డిసైడ్ అయింది, వానికి నేర్పించింది. ఏయ్ వినో డేవిడ్, ఎక్కడ చూస్తున్నావు డేవిడ్, ఇటు చూడు అని చెప్పి స్థలం లేదు పో అను అంటే వాడు చక్కగా నేర్చుకున్నాడు. స్థలం లేదు పో అన్నాడు. 100 సార్లు చెప్పించింది, స్థలం లేదు పో అన్నాడు. టీచర్కి ధైర్యం వచ్చేసింది. ఇంకా డ్రామా మొదలైపోయింది. కొన్ని రోజులలో ఎప్పుడు అడిగిన టీచర్ అడుగుతుంది, డేవిడ్ చెప్పు, స్థలం లేదు పో టీచర్. ఎస్ డేవిడ్, వెరీ గుడ్. ఆ రోజు రాని వచ్చింది క్రిస్మస్. డ్రామా మొదలైంది. అందరూ వాళ్ళ పోర్షన్ చేసుకుంటూ వచ్చారు. కానీ టీచర్కి ఎక్కడో ఒక భయం, డేవిడ్ గారు మర్చిపోతాడేమో డైలాగ్ అని. వెనక కర్టన్ వెనకాలే ఉంది అట్లా కర్టన్ వెనకాల మరియమ్మ గారిని యోసేపు గారు తీసుకొని వచ్చారు. నిండు చూలాలు ఆ అమ్మాయికి కడుపులో మెత్త పెట్టారు, పిల్లో పెట్టారు. ఇట్లా నడుచుకుంటూ వచ్చింది మరియమ్మ. యోసేపు గారు తీసుకొచ్చారు. తలుపు కొట్టగానే డేవిడ్ షార్ప్గా ఒక తలుపు తీశాడు. టీచర్కి ధైర్యం వచ్చింది, అమ్మ డేవిడ్ గారు కరెక్ట్గానే చేస్తున్నాడు ఈ పిల్లోడని. తర్వాత యోసేపు అన్నాడు, అయ్యా నా భార్య నిండు చూలాలు, నీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇయ్యండి అయ్యా అనగానే వీడేమనాలి, స్థలం లేదు పో అనాలి. అట్లాగే ఉన్నాడు వాడు. టీచర్కి అర్థమైంది వీడు డైలాగ్ మర్చిపోయిండని. వెనకాల నుంచి అంటుంది, డేవిడ్ స్థలం లేదు పో అను, స్థలం లేదు పో అనని. టీచర్ దగ్గర చూశాడు, ఇట్లిట్లా తల ఊపి అన్నాడు, ఏడవడం మొదలుపెట్టాడు. రండి చాలా స్థలం ఉంది అన్నాడు వాడు. రండి లోపల చాలా స్థలం ఉంది అన్నాడు. మీలాగే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు, ఎందుకంటే బైబిల్లో అట్లా లేదు. డ్రామా అంతా అయిపోయింది. పాస్టర్ గారు పిలిచి, డేవిడ్ ఇక్కడ డైలాగ్ మర్చిపోయినవా అంటే, లేదు అంకుల్ అన్నాడు. మరి చెప్పు డైలాగ్, స్థలం లేదు పో అనాలి. మరి ఎందుకురా లోపల స్థలం ఉంది రమ్మన్నావంటే, వాడు ఏడుస్తూ అన్నమాట ఏంటో తెలుసా, మరియమ్మ గర్భంలో యేసయ్య ఉన్నాడు కదా, యేసయ్య నా ఇంటికి వస్తా అంటే నేను ఎట్లా వద్దనాలి, అందుకే రమ్మన్నాను నేను. హల్లెలూయా. ఈరోజు నీ ముందు కూడా 2 డైలాగులు ఉన్నాయి. నీ జీవితంలో, నీ హృదయంలో రమ్మంటావా, స్థలం లేదు పొమ్మంటావా, నీ ఇష్టం. దేవుడు బలవంతం చేయడు, సాతానుడు బలవంతం చేసి జీవితాలను పాడు చేస్తాడు. కానీ యేసయ్య హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు.
ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలోనికి వస్తాడు. ఆయన మర్యాదస్తుడు, మంచి దేవుడు. ఇదిగోండి నరకం చూపిస్తున్నారు తమ్ముళ్ళు, చూడండి. త్రాగి త్రాగి యేసు ప్రభుని అంగీకరించకుండా ఊకే సినిమాలు, ఇగో చూడండి నిత్యము మండే అగ్నిగుండంలోనికి తీసుకెళ్తున్నారు మనుషులను. అగ్నిగుండం అండి, పాపం వలన వచ్చి జీతం మరణము. అంతేకాదు నిత్యము మండే అగ్నిగుండము. ఇవి కట్టుకథలు కాదు, ఇది సత్యము. తీసుకెళ్ళి వద్దన్న పట్టుకెళ్ళి పడేస్తున్నారు అగ్నిగుండంలో. అక్కడ అగ్ని ఆరదు, మనిషి చచ్చిపోడు. అంతే. ఆ అగ్నిగుండము నుండి తప్పించడానికే దేవాది దేవుడి లోకంలో జన్మించి తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. యేసు రక్తం చేత కడగబడిన వారికి పాపాలు క్షమించబడతాయి గనుక పరలోక రాజ్యము. ఈరోజు ఈ అవకాశం నీకుంది. దేవుడు నీతో మాట్లాడాడు. రమ్మంటావా, పొమ్మంటావా? నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మనం తినని తిండిని ఎవరు తినిపించలేరు. మనకిష్టం లేని రంగు బట్టలు ఎవరు కొనించలేరు. మతాన్ని ఎవరు మారుస్తారండి? ఆయన ప్రభు వచ్చింది మతం మార్చడానికి కాదు, జీవితాలు మార్చడానికి, హృదయాలు మార్చడానికి. రండి అందరూ కళ్ళు మూసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం. ఈరోజు అవును, నా జీవితంలో యేసయ్య ప్రేమను, ఆయన సమాధానాన్ని, ఆయన సంతోషాన్ని, ఆయన విడుదలను, ఆయన క్షమాపణను, అంతేకాదు నిత్య జీవాన్ని, పరలోకానికి, ఇవన్నిటిని నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను అని ఒకవేళ ఎవరైనా మీ హృదయంలో అనుకుంటే దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎస్, ఎవరైనా ఉన్నారా? ఎస్ 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 ఎస్. తాగుడు నుండి విడిపించబడాలండి. నేను గాంజాయి నుండి, సిగరెట్ల నుండి, వివిధ రకాల మత్తు పదార్థాల నుండి బానిసలుగా ఉన్న నేను నన్ను విడిపించబడాలని కోరుతున్నానంటే ఎస్. ప్రేమగల తండ్రి, ఇదిగో కొంతమంది వారి చేతులను ఎత్తారు, వారిని బట్టి వందనాలు. కొంతమంది వారి చేతులు ఎత్తకపోయినా హృదయంలో ప్రార్థిస్తున్నారేమో. వారి జీవితంలో మీ సమాధానం వచ్చునుగాక, మీ ఆదరణ వచ్చునుగాక, మీ ధైర్యం వచ్చునుగాక, మీ నిజమైన సమాధానము, సంతోషము, విడుదల. అంతేకాకుండా పాప క్షమాపణ. యేసు జీవం గల నామంలోనే పాప క్షమాపణ. ఆయన ద్వారానే నిత్య రాజ్యము, మోక్షము అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఆయనే రక్షకుడు. చేతులు దించేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించుగా. నాతో పాటు మీరు ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభువా, మీకు వందనాలు. నేను పాపిని, నన్ను క్షమించండి. నా హృదయంలో చాలా చోటుంది. రండి, నాకు నిత్య జీవాన్ని దయచేయండి, పరలోకాన్ని దయచేయండి. నా పాపాలన్నిటి నుండి నన్ను విడిపించి, నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా నన్ను చేర్చుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎఫ్ తీసుకున్నాను. ఎస్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకై పరచదగిన క్రీస్తు నామము. చేతులెత్తి అందరం కలిసి పాడదాము. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకై గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. జయం జయము, సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
యేసుక్రీస్తు ద్వారా మానవాళికి వచ్చాయి. ఆలోచించండి. ఈ బహుమానం నీకు, తీసుకుంటే నీకు, వదిలేస్తే ఇక్కడే. అంటే యేసు ప్రభుని నీ హృదయంలో అంగీకరిస్తే దేవుడు మిమ్ములని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఆదివారం హర్ సండే 10 గంటలకి ఇక్కడ ఆరాధన ఉంటుంది. రండి. దేవుని సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆనందము, అభివృద్ధి, సమృద్ధి, ఆశీర్వాదాలు, అంతేకాదు మోక్షము మీ జీవితంలో ప్రాప్తించును గాక. యేసు నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం అందించిన దైవజనులకు చప్పట్లు కొడుతూ దేవునికి సంతోషంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమానికి పాస్టర్ గారు కూడా పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాము. పాస్టర్ గారు కూడా పైకి వస్తే మనము క్రొత్త సంవత్సరపు న్యూ ఇయర్ క్యాలెండర్ ఇనాగరేషన్ చేసుకుందాం. దైవజనురాలు ప్రార్థనతోటి ఈ యొక్క నూతన సంవత్సరపు క్యాలెండర్ని విడుదల చేస్తారు. ప్రార్థన. రండి ప్రియులారా. ఈ క్యాలెండర్లో ఏం లేదు, అందరి క్యాలెండర్ లాంటిదే ఈ క్యాలెండర్. కానీ సహోదరులు దీన్ని ప్యాక్ చేశారు. తర్వాత మీకు అక్కడ కౌంటర్లో అమ్ముతారు, మీరు తీసుకొని వెళ్ళొచ్చు. దైవజనరాలు ప్రార్థిస్తుండగా రండి, ఏకీభవిస్తూ ఈ క్యాలెండర్ ఓపెన్ చేశాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, జీవం కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు మీ దైవదాసులను మరుగుపరిచి దేవా చక్కని మీ యొక్క మాటలు మా అందరికి వినిపించినందుకే మీకు స్తోత్రములు దేవా. అయ్యా మా అందరి జీవితాల్లో దేవా అది ఫలింపజేసి అయ్యా నూరంతలుగా ఫలించుటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. క్యాలెండర్ని బట్టి వందనాలు ప్రభువా. దీన్ని కొరకు దేవా ఎంతో మంది దీని వెనకాల ప్రయాసపడిన వారందరిని బట్టి మీకే వందనాలు తండ్రి. వారికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదంను వారికి దయచేయండి ప్రభువా. మీరు మంచి కొత్త క్యాలెండర్ మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. అయ్యా ఇది తీసుకొని వెళ్తున్న ప్రతి గృహములో నాయన ఆ మాట మీ మాట గనుక, మీ మాట సజీవమైనది, బలము గలది, 2 అంచుల ఖడ్గము కంటెను, వాడి అయిన ఖడ్గము కంటెను, అది శక్తివంతమైంది గనుక దేవా వారి కుటుంబాలలో అది పని చేయుటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి ఇళ్లలో దేవా వారు నీ వాక్కును చూసి వాళ్ళు అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, సంతోషము దయచేయండి అయ్యా, సమాధానము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు, ఎందుకంటే వాక్యమే మీరు గనుక అందును బట్టి మీకు వందనాలు అయ్యా. అయ్యా క్యాలెండర్ లో ఉన్న వాక్యమే కాకుండా అను దినము నీ వాక్యమును తెరిచి వాళ్ళు చదవాలి ప్రభువా. అయ్యా దేవాన్ని కృప చూపించండి, వాక్యమును ధ్యానించలాగున మీరే సహాయము చేయమని మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి విడుదల చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారే ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాను. దైవజనురాలు క్రొత్త సంవత్సరపు క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేస్తుండగా అందరము చప్పట్లు కొట్టి హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం. ఆమేన్. ప్రియులారా, yes yes yes, యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి గనుక దేవుడిచ్చినటువంటి పేరు ఇది పరిచర్యకు. మొదటిది చక్కగా చేశారు, చాలా కష్టపడ్డారు. మొదటిది ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తిప్పండి.
రైట్. దేవుడు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి సన్నిధించుదుముగాక. ఆమేన్. సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని చేత కాపాడబడదుముగాక. ఆమేన్. మన కోరికను సిద్ధింపజేసి ఆయన సఫలపరచునుగాక. ఆమేన్. చెప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, దైవజనురాలకి దైవజనులకి థ్యాంక్ యూ. మన క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసినందుకు వందనాలు. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన మధ్యకు చాలా మంది క్రొత్త వారు వచ్చి ఉన్నారు. వీ ఇన్వైట్ అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఎవరైతే క్రొత్తగా వచ్చి ఉన్నారో దయచేసి మీరు అందరూ లేచి నిలబడితే బిడ్డలు వచ్చి ఈ రోజే మొట్టమొదటిసారిగా వచ్చిన వారు లేచి నిలబడతారా? మీకు ఒక చిన్న అక్కడ నుండి తీసుకొని వెళ్ళండి బాయ్స్. అక్కడ నుండి మీకు చిన్న బ్యాగ్ ఇవ్వబడుతుంది. దాంట్లో చిన్న బహుమానం ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చిన వారు, కొత్తగా మీ స్నేహితులు మీ బంధువులు పిలిస్తే వచ్చినటువంటి వారు వెళ్ళండి నాన్న, త్వరగా వెళ్ళండి. ఆ కుటుంబానికి ఒక్కొక్కటి కాదు, కుటుంబంలో ఒక్కరు నిలబడండి. నన్ను ఇచ్చే పాస్ చేయండి. ఇంటికి ఒక్కరు నిలబడండి. తర్వాత ఎవరు కదలొద్దు. మన కానుకల సమర్పణ ఉంటుంది, తర్వాత భోజనాలు ఉంటాయి. దయచేసి రైట్, మన కానుకలు కూడా ఎత్తుదాం. ఇదే రండి. వేణోళ్ళ కొనియాడిన అందరు కూర్చోండి. కొత్తగా వచ్చిన వారు, ఫస్ట్ టైం వచ్చినటువంటి వారికి చిన్న బహుమానం ఇవ్వబడుతుంది. ప్రతి ఆదివారము 10 గంటలకి ఇక్కడ ఆరాధన ఉంటుంది ప్రియులారా. రైట్, వేణోళ్ళ కొనియాడిన ఈ పాట పాడుతుండగా ప్రభు మహిమ కొరకు మన కానుకలను సమర్పిద్దాం. నేను 1:30 ముగిందాం అనుకున్నాను, కొంచెం ఆలస్యం అయింది, పర్వాలేదు. వేణోళ్ళ, దయచేసి కొత్త వారు మీరు కానుకలు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చర్చ్కి వచ్చేటోళ్ళు వాళ్ళు వేస్తారు. లేదు సార్ మేము కూడా వేస్తామంటే అది మీ ఇష్టం, కానీ మీ నుండి మేము ఆశించట్లేదు. మీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే చాలు, సంఘానికి వస్తే చాలు. సంఘస్థులము మన కానుకలను వేద్దాం. కానుక పెట్టండి, తీసుకోండి నాన్న, త్వరగా తీసుకో, టైం లేదు మనకి. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. థ్యాంక్ యూ లార్డ్. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. ఆమేన్. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. చప్పలు కొడదాం. స్తోత్ర. మీరు సిద్ధపడి వస్తే ఇవ్వండి ప్రియులారా. మళ్ళీ 1 జనవరి రోజు మనకి ఇక్కడే ఆరాధన ఉంటుంది. జనవరి 1 తారీఖు 10 గంటలకు ఇక్కడే ఆరాధన. అందరూ రండి. ప్రభుతో కొత్త సంవత్సరంలో మొదలు పెడదాం ఆయన ద్వారా. హల్లెలూయా. ఆమేన్. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి
సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, బ్రతకలిశావు లోకాన్ని మరిచేంతలా. వేణోలా పాడండి అది తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. చివరి చరణం ఇది పాడదాం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. అందరు వేణోళ్ళ అది నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మీ బ్యాగులు మీరు జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త. వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళండి, గడబడిగా పోకండి. అర్థమైందా? మీ కొరకు కావలసినంత ఈరోజు బిర్యానీ వండారండి సహోదరుడు సీను, వంట సీను. ఆ గ్రూప్ అంతా ఈరోజు మీకు మంచి బిర్యానీ ఉంది, కడుపు నిండా తిని వెళ్ళండి. ఇక్కడే మీరు ఉండొచ్చు, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవచ్చు, నేను కూడా ఉంటాను. మీకు ఎవరికైనా విడుదల కావాలంటే యేసయ్య నామమున ప్రార్థిస్తాను. ఆమేన్. హల్లెలూయా. కనుక హల్లెలూయా. ప్రార్థన ముగింపుతో ముగింపు ప్రార్థన దైవజనులు చేసి మనందరికీ ఆశీర్వచనాలు ఇస్తారు. కానుకలు ఇంకెవరైనా కానుకలు మీరు ఇవ్వాలనుకుంటే దయచేసి ఇవ్వండి. ఈరోజు వచ్చినందుకు మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడు దీవిస్తాడు. కొత్త వాళ్ళు ఎవరు వేయకండి కానుకలు. మీ కానుకలు కాదు, మీ జీవితంలో యేసుప్రభు వచ్చి మీరు చల్లగా ఉండి ఆశీర్వదింపబడితే మాకు అంతే చాలు. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం నుండి ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీ సన్నిధిని, కాపుదలని, భద్రతని, నడిపింపుని, మీ ఆత్మ కార్యమును జరిగించినందుకు వందనాలు. ఇదిగో మీ వాక్యము ప్రకటింపబడి ఉంటుండగా, ఇదిగో ప్రభా మీ నోట నుండి వచ్చిన ప్రతి మాట అది కార్యము జరిగించుకొని వస్తుంది కనుక ప్రభా మీరు జీవితాలను తాకినందుకు వందనాలు, తెప్పరిల్ల చేసినందుకు వందనాలు, విడుదలనిచ్చినందుకు వందనాలు, సంతోషాన్ని ఇచ్చినందుకు వందనాలు, సమాధానాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా, విడుదలనిచ్చినందుకు వందనాలు. మీ ప్రేమను వారి జీవితంలో కనపరిచారు. వచ్చిన బిడ్డలందరినీ పేరు వరుసన దీవించండి. ఫంక్షన్ హాల్ ఓనర్ గారిని దీవించండి. వంట వండిన బృందం అంతటిని ఇచ్చిన కుటుంబీకులందరినీ ఆశీర్వదించండి. మీ బిడ్డలు ఎంతో త్యాగాలతో కానుకలు ఇచ్చి ఉంటుండగా వారికి రావాల్సిన మెండైన నిండైన ఆశీర్వాదాలు దయచేయమని
తిరిగి వెళ్ళుచుండగా క్షేమము, మీ సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆనందము, అభివృద్ధి, సమృద్ధి, ఆరోగ్యము, అంతేకాదు యేసు నామమున రక్షణ కలుగునుగాక. ఆమేన్. మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకును పరిశుద్ధులందరికీ, వచ్చిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకి, వారి వంశాలకి, మా ప్రాంతమంతటికి నిండైన ఆశీర్వాదాలు వారి మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్.